శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. గురూజీ ఫోన్ నంబర్ 7075910313. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ చీటీలో నీ జీవిత రహస్యాన్ని దాచి ఉంచాను బిడ్డ, అదేంటో వెంటనే తెలుసుకొని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీకు ఒక చీటీలో ఒక రహస్యాన్ని తీసుకువచ్చి నీ ముందు ఉంచానమ్మా. కాబట్టి ఈ సందేశం ద్వారా ఆ రహస్యం ఏంటో నువ్వు తప్పకుండా తెలుసుకోవాలని ఈరోజు ఈ సందేశాన్ని నువ్వు వినే విధంగా చేయబోతున్నాను. కాబట్టి నువ్వు ఏ మాత్రం కూడా ఈ చీటీలో ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకోకపోతే తప్పకుండా అయ్యో బాబా, మీరు చెప్పేటటువంటి ఒక మంచి మాటని ఈరోజు మిస్ అయ్యానని అనుకుంటావు. కాబట్టి నువ్వు వెంటనే తెలుసుకోవాల్సిన విషయం అమ్మా. ఈరోజు ఈ సందేశం ద్వారా నీ ముందుకు వచ్చాను. నువ్వు అనుకున్నట్టు నువ్వు చాలా కష్టాలని ఎదుర్కొంటున్నావు, ఒప్పుకుంటున్నాను. అలాగే ఎన్నో సమస్యలు కూడా ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నావమ్మా. అయితే నీకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు చాలా కాలంగా ఈరోజు నీతో పంచుకోబోతున్నాను. ఒక రహస్యాన్ని నీతో చెప్పబోతున్నాను తల్లి. కాబట్టి ఏ మాత్రం కూడా వినకుండా, అలాగే ఎప్పుడూ చెప్పినటువంటి మాటలే కదా బాబా అని పట్టించుకోకుండా ఉండొద్దు బిడ్డ. నీ కోసం, నీ బాగు కోసం చెప్తున్నాను. చూడు బిడ్డ, నీ మనసులో ఉన్న సందేహాలు, అనుమానాలు అన్నీ కూడా నాకు తెలుసమ్మా. చాలా వరకు ఇప్పటి వరకు ముందు బ్రతికినటువంటి జీవితం అంతా కూడా చాలా గర్వంతో, అలాగే ప్రతి ఒక్కరిపై కోపంతో, ఎప్పుడు కూడా నిన్ను చూస్తే వీరు అమ్మో, వీరిని పలకరించాలని మాకు చాలా భయంగా ఉంది, వీరిని చూస్తే ఏదో పెద్ద జమీందార్లా ఫీల్ అయిపోతాడో, చాలా గర్వంతో ఉంటాడనుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉండేవాడివి. నీకు కోపం మొత్తం చల్లపడిపోయింది. అలాగే పూర్వ వైభవం, నీలో ఉన్నటువంటి కళన్నీ కూడా చెదిరిపోయాయి. ఇప్పుడు కేవలం విగత జీవిగా మారిపోయావమ్మా. నీ దగ్గర ఉన్న ధనమంతా పూర్తిగా చెల్లాచెదరైపోయింది. అంటే నీవు భారీగా నష్టపోయావని చెప్తున్నాను బిడ్డ. నీ దగ్గరికి కాకులు గుమ్ము కూడినట్లుగా ఒక్కసారి కొంతమంది నిన్ను భారీ ఎత్తున నష్టపరిచారు. ఆ నష్టంతో నువ్వు, నీ కుటుంబం చాలా బాధలు అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఒక పచ్చి నిజం, అలాగే నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఒక రహస్యం కూడా ఉంది బిడ్డ. కాబట్టి నీ గుండెలు తడబడనివ్వకుండా, నీ హృదయాన్ని తడబడనివ్వకుండా నేను చెప్పే మాటలు నిజమా కాదని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యు. చూడు తల్లి, నిన్ను చూసినప్పుడల్లా ఆ వ్యక్తులు ఎవరైతే నిన్ను ఇప్పుడు మోసం చేశారో ఆ వ్యక్తులు ఎదుటి వారిని చూసినప్పుడు ఏ విధంగా అయితే నువ్వు గర్వంగా ఉన్నావో, ఏ విధంగా అయితే నువ్వు పొగరుగా ఉన్నావని నిన్ను ఎవరైతే హేళన చేశారో వారు నీతో మాట్లాడాలంటే, అమ్మో, అసలు వీరితో మనతో మాట్లాడతారా, వీరిని మోసం చేయడం అంత సులువా అనుకున్నటువంటి వారు ఈరోజు నిన్ను అతి సులువుగా మోసం చేశారు. అలాగే వాళ్ళ మాటల్ని, లేదంటే వాళ్ళ పొగడ్తలు కానీ మొత్తం నిన్ను నిలువెల్లా ముంచేశాయి. అందువల్ల నిన్ను చూసినప్పుడు వారికి భయం వేసింది. నువ్వు అనుకున్నావు, కానీ వారు కేవలం నిన్ను చూసి భయపడుతున్నట్లుగా నటించారు బిడ్డ. ఎదుటివారు వీళ్ళతో మాట్లాడాలి అంటేనే కొంచెం భయపడిపోతారేమో అన్నట్లుగా నన్ను చూసి ఎదుటివారు భయపడిపోతారని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిజానికి వారు నీ దగ్గర కేవలం నటించారు. అది ధనపరంగా కావచ్చు, లేదంటే నీ జీవితంలో ముఖ్యమైనటువంటి, అంటే నువ్వు ఏదైనా ముఖ్యమైనటువంటి పనుల గురించి కానీ, వాటి ద్వారా వచ్చేటటువంటి విషయాలు కానీ, ఆలోచనలు కానీ, ఇలా అన్నీ కూడా వారు నీ ద్వారా రాబట్టారు. పూర్తిగా నేను అసలు ఏ మాత్రం కూడా నీ పనిలో, ఏ విషయంలో కూడా నువ్వు అడుగు ముందుకు వేసేటటువంటి విధంగా చేయకుండా నిలువెత్తు నిన్ను మోసం చేశారు బిడ్డ. అందుకే ఎవరితో అయినా సరే ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి తల్లి. కంట్రోల్ తప్పి ఎవరితో కూడా అతిగా ఉండకూడదు. ఇదే నిజం బిడ్డ.
నిన్ను ఎవరైనా సరే పని గట్టుకుని పొగుడుతూ ఉన్నారు అంటే ఎందుకలా పొగుడుతున్నారనే విషయాన్ని కూడా నువ్వు ఆలోచించాలి. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం తల్లి. నీకు అసలు ఏమీ తెలీదు, అంటే జ్ఞానం అంతకన్నా తెలీదు. ఈ లోకంలో ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారన్నది పూర్తి తెలుసు కూడా అందరినీ నమ్మి నిలువున నువ్వు మోసపోయావు. అయినా వారిని నిలువున మోసం చేశారు కాబట్టి ఇప్పటికైనా తీరుకో బిడ్డ. ఇప్పటికైనా సరే కళ్ళు తెరువు. మోసం చేశారు, అలాగే దేని ద్వారా నిన్ను మోసపరిచారో, అలాగే ఎందుకోసం నిన్ను వారు అలా ప్రవర్తించారో ఇప్పటికైనా తెలుసుకో. అలాగే ఈ రహస్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అందరూ నా వాళ్ళే అనుకొని నువ్వు కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నట్లుగా, కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరిని కూడా నమ్ముతున్నట్లుగా అందరూ రావాలి అని చెప్పి చేరదీసి ఈరోజు ఏమీ లేకుండా ఈ విధంగా చేతిలో చిల్లిగవ్వ లేకుండా నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు సైతం ఎదుర్కోలేక ఏం చేయాలో అర్థం కాక బెంబోలెత్తిపోతూ ఉన్నావు చూడు బిడ్డ. నిజానికి నీ భయానికి అర్థం ఉంది, నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకుముందు రోజుల్లో నీ జీవితం ఏమిటి? నా కుటుంబ సభ్యుల పరిస్థితి ఇప్పుడు ఏమిటి? వారి గతి ఏమిటి? నేను కూడా లేకపోతే వారు అసలు ఎలా బ్రతుకుతారని ఆలోచిస్తూ ఉంటున్నావు. చూడు తల్లి, నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు. నీకు నేను ధైర్యంగా ఉన్నాను, అలాగే నా సహాయం నా వంతుగా అందిస్తాను. మీ అందరినీ నిన్ను మోసపరిచినా కానీ, ఎవరు నిన్ను అవమానపరిచినా కానీ, ఎవరు ఎన్నైనా అనుకోని కానీ నేను ఎప్పుడు కూడా అండగా ఉంటానమ్మా. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. కాబట్టి ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. పోయిన ధనాన్ని మళ్ళా నీ దగ్గరికి తీసుకొచ్చే విధంగా, మళ్ళీ నీ ద్వారానే అందమైన జీవితాన్ని మళ్ళీ నీకు తిరిగి పొందే విధంగా ప్రారంభించే దశగా, నీ వైపు అంటే విజయం వైపు అడుగులు వేసే విధంగా, ఆ లక్ష్మీదేవిని ఆహ్వానం పలికే విధంగా నేనిప్పుడు చేయబోతున్నాను బిడ్డ. సమస్యను తీర్చమని భగవంతుని వేడుకోవడం కంటే కూడా సమస్యని ఎదిరించుకునేటటువంటి శక్తిని ప్రసాదించమని కోరుకోవడం చాలా మంచిది. కాబట్టి భగవంతుని ఏ సమస్య అయినా సరే వస్తే అలా సమస్యను తీర్చమని అడగద్దు. ఆ సమస్యని ఎదుర్కొనేటటువంటి శక్తిని ఇవ్వు భగవంతుడని వేడుకో చాలు. నీకు కావాల్సింది ఇప్పటికైనా కానీ నీ దగ్గరికి వస్తుంది, త్వరలోనే పూర్తవుతుంది. దానికోసం నా ఆశీర్వాదం నీకు ఇప్పుడిప్పుడే పొందబోతున్నందుకు నీకు శుభాకాంక్షలు బిడ్డ. ఇక నుంచి ఉగాది తర్వాత నుంచి కూడా నీ జీవితం అనేది చాలా చాలా అద్భుతంగా మారబోతుందమ్మా. నువ్వు అమలుపరచడంలో మాత్రం ఎటువంటి విఫలం లేకుండా నీ ద్వారానే నీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, నిన్ను ఎవరైతే మోసం చేశారో వారందరికీ కూడా తప్పకుండా నువ్వంటే ఏంటి, నీ విజయం అంటే ఏంటి అనేది అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడు నిజంగా వారికి ఎంత సాయి శక్తులు మేము ప్రయత్నించినా కూడా అసలు మాకు విజయం రాలేదు, నిన్న కాక మొన్న వీరు మొదలుపెట్టారో మంచి విజయం సాధించారో, ఎలా జరిగింది, ఇది అసలు ఎలా సంభవించింది, నీలోనే నీ కుటుంబ సభ్యుల్లో వచ్చినటువంటి మార్పుని, అలాగే నీకు దక్కబోయే అదృష్టాన్ని చూసి వారందరూ కూడా ముక్కును వేలేసుకోబోతున్నారు. మరి ఇంత మంచి రహస్యాన్ని నీకు ముందే చెప్పాను కాబట్టి, ముందు ముందు ఏం జరుగుతుందో కూడా తెలియపరిచాను కాబట్టి, జీవితంలో ఏదైనా నష్టపోయాననుకొని, అలాగే ఏదో తీవ్రంగా నేను ఏదో విధంగా చేస్తే బాగుండేది, అనవసరంగా ఇలా చేశాననుకుంటూ నెగిటివ్గా ఆలోచనలన్నీ కూడా పెట్టుకుంటున్నా కదా, ఇక నుంచి అవన్నీ కూడా బయటికి పంపించేసేయి. నీ మనసును ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకొని నీ భారాన్నంతా కూడా నాపై మోసే నా నామస్మరణం చేస్తూ ఉండు బిడ్డ. ఆ తర్వాత నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో అంతే అద్భుతంగా నేను మారుస్తాను. నువ్వే చూస్తూ ఉంటావు కదా, ఇక నుంచైనా సరే సంతోషంగా ఉంటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.